ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో కాకతీయ నగర్ యువత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా బయ్యారం ఎస్ఐకే తిరుపతి పాల్గొని మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ఉద్దేశాన్ని ఆ ప్రాంత ప్రజలకు వివరించి సనాతన సాంప్రదాయక గ్రామీణ భారతీయ సంస్కృతిని ముఖ్యంగా మహిళలు రేపటి తరానికి వివరించి నేర్పించాలని, తెలుగు సాంప్రదాయం కాపాడాలని, పోటీతత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రతిభతో రంగవల్లును సృజనాత్మకంగా వేసి మహిళలకు, ఆ ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బహుమతులు ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఏ ముగ్గు ఇక్కడ 42 ధాన్యాలు మీరు అడిగింది అదే అంగలేసేసమ్మా. నేను చూసి ఈ బయ్యారంలోనే ఇప్పుడు ఈ ముగ్గుల పోటీ అని నిర్వహించినటువంటి ఒకే ఒక కాలనీ కాకతీయ నగర్ నేను చూసిన దాదాపు 46 మంది 47-50 మంది కనుక వాళ్ళు ఎంతో కష్టపడి వారిలోని యొక్క పొడితత్వాన్ని బయటికి తీసేసి వాళ్ళు పొద్దున్న నుండి ఇప్పటి వరకు ఆహారం లేకుండా చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఈ ముగ్గుల పోటీలు అనేది మామూలుగా అంటే ఏం చేస్తామంటే ఈ ఎక్కువ ఇది మహిళలు వేస్తారు. మహిళలు ఎందుకు వేస్తారంటే ప్రతి ఒక్క ముగ్గులో ఇది ఇన్ని చుక్కలు అవి అని కొన్ని ఇది అంత అలా అల్లికల్లాగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ యొక్క మైండ్ అనేది కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. అదే మన మగవాళ్ళు కూడా ఎవరు వేయలేరు ఇట్లా. మళ్ళీ ఏంటంటే మామూలుగా ఒక సుక్క పోయి ఇంకో సుక్క కలిపినా కానీ అది ముగ్గు మొత్తం చెడిపోతుంది అన్నమాట. సో అంత మేధాశక్తిని కలిగినటువంటి మహిళలకు ముందుగా అభినందనలు. మనం ఇది ప్రతి సంక్రాంతి ఏట కూడా అంటే ఆంధ్రాలో ఉంటుంది, ప్లస్ మన తెలంగాణలో ఉంటుంది కూడా. ఏంటంటే ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆల్రెడీ ఇది పంటలు అన్ని కూడా కోతకు వచ్చేసి ఇంట్లో ధాన్యరాజులు వచ్చేసి రైతులందరూ కూడా ఎంతో కొంత ఇది సంపద కలిగి ఉండి సంతోషంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. అదేవిధంగా ఇది మన ప్రత్యేకత ఏంటంటే మన ఇంట్లో ఆడపడుచులు కానీ మహిళలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సంక్రాంతి రోజు వాళ్ళు మార్నింగ్ లేచేసి ఎవరు కూడా మనం బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలు పూజ అయిన తర్వాతనే వాళ్ళు అప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకునే పండుగ అన్నమాట. ఇప్పుడు మనం చూసాం రీసెంట్ ఏంటంటే ఇది ఈ హైదరాబాద్లో కానీ సిటీ పరిసర ప్రభావం అంటే ప్రాంతం మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు ఈ పట్టణ వాసులు అందరూ కూడా ఈ పండుగలకు వచ్చి పల్లెల్లోకి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్ సంతోషంగా గడుపుకునే పండుగ ఈ పండుగ. అదేవిధంగా ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని దీన్ని నిర్వహించినటువంటి కాకతీయ నగర్ వాసులకు ముందుగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో అంటే ఈ ప్రథమ బహుమతి ఈ బహుమతులు ఏవైతే ఉన్నాయో వచ్చిన వాళ్ళు సంతోషపడండి. నెక్స్ట్ సారి రావడానికి మరికొంత ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు మీరు ఇట్లా పాల్గొనాలంటే అందరూ గెలిచినట్టే. నాకు ప్రైజ్ రాలేదు మీరు ఎప్పుడు అట్లా అనుకోవద్దు. మీరు ఇక్కడ ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ చేసిందో ప్రతి ఒక్కరు కూడా మీరే అంటే మీరు విజేతలు అన్నట్టే. అదే ఇప్పుడు ఇందులో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేయాలో వాళ్ళు కూడా నెక్స్ట్ ఫర్దర్ ఇయర్ కూడా ముందు వాళ్ళు కూడా అంటే ఇది వచ్చి ఇక్కడ ఈ విధంగా పోటీతత్వంలో పాల్గొని అలవాటు చేసుకోవాలి. పిల్లలు కూడా అలవాటు చేయాలి. మనం చిన్నప్పటి నుండి పోటీతత్వం అనేది పెంచుకుంటే వాళ్ళు పెద్దవరిన తర్వాత కూడా ఇంకా దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ప్రతి చిన్న విషయాలు కూడా మనం పోటీతత్వం అనేది అలవాటు చేసుకుంటే వాళ్ళ చదువుల్లో కానీ ఇంకా వాళ్ళు ఫర్దర్గా ఏమైనా యాక్టివిటీస్లో కానీ ఇది వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటీతత్వం పెంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే మన ముగ్గులలో మనం మామూలుగా పేపర్లో చూస్తాం, కార్టూన్ చూస్తాం. ఆ కార్టూన్స్ అనేది చిన్నగానే ఉంటాయి కానీ దాని భావన పెద్దగా ఉంటుంది. పెద్ద ఇది మన కార్టూన్స్ ఉంటుంది ఇట్లా పేపర్లో ప్రతి పేజీలో కూడా వార్తలు అంటే ప్రతి ఒక్క పేపర్లో కూడా చిన్నగా వస్తుంది. ఆ కార్టూన్ అంటే ముగ్గులు అంటే అనమాట. ఈ ముగ్గులో కూడా చాలా భావాలు ఉంటాయి. నేను చూసిన ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక సేవ్ గర్ల్ అని, డోంట్ డంకన్ డ్రైవ్ అని, యూజ్ హెల్మెట్ అని, సేవ్ ద గర్ల్ అని, సేవ్ ద చైల్డ్ లేబర్ అని, ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క ముగ్గులను వ్యక్తిత్వం అనమాట. ఇక్కడ పక్కన ఇంకో ముగ్గుని ఇట్లా ఇవన్నీ ఇట్లా ఎందుకు వేసామంటే సార్ ఈ పండగ సార్ పండగ పూట మనము గాలిపట ఎగిరేసుకుంటాము, ఇది మనం పాలను పొంగిస్తాము. అదేవిధంగా ఎవరు హరినాథులు వస్తారు వచ్చి ధాన్యం అంటే ధాన్యం తీసుకుంటారు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళ ముగ్గులు చిన్నది ముగ్గు కానీ వాళ్ళ భావాలనే చాలా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అంటే మీరు కూడా అంటే ఇప్పుడు ఏంటంటే అంటే ప్రజెంట్ డేస్లలో అంటే ఇది ఒకప్పుడైతే ఏం చేస్తారంటే మొన్న ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కలిసిపోవడం ఇంటి ముందుకు వచ్చి ఆల్కో చల్లేదు. అప్పుడు మీకు తెలుసు కదా, పెండ తీసుకొచ్చి ఆల్కేసి ముగ్గులు వేసి వేసుకోకుండా ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఉండరు కదా, మన అమ్మ వాళ్ళు ఉంటారు కదా, మన అమ్మ వాళ్ళు కానీ నానమ్మలు కానీ మీ యొక్క మనవరాలు నేర్పించాలి ముగ్గులు ఇట్లా.
నేను చదువుకుంటున్నా హైదరాబాద్లో ఉంటున్నా బీటెక్ చేస్తున్నా నాకు ముగ్గులు రావని కాదు, మీరు నేర్పించండి. ఇది మన సంస్కృతి, మన ఆచారం అన్నమాట. ఓకేనా? అంటే మన సంస్కృతి మనం కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క పిల్లలకు కూడా నేర్పించే ఆ కార్యక్రమం తీసుకొని దీన్ని అంటే మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలి మనస్ఫూర్తిగా ఈ కాకతీయ నగర వారసులను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.